ఈ ఎపిసోడ్లో ఈ రంగు దీనికి ఉన్న గుణగణాలు మిగతా విషయాలు కొంచెం త్వరగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సామాన్య ప్రజలు కూడా తెలుసుకోగల ఈజీ మెథడ్స్ కొన్ని మీకు చెప్తాను. ఇంత కష్టంతో ఇంత వ్యయ ప్రయాసాలతో చేసేది కేవలం దీంట్లో ఉన్న నీటి శాతాన్ని గరిష్టంగా తగ్గించడం అనేది ముఖ్య ఉద్దేశం. ఎందుకు నీటి శాతం తగ్గించాలి అంటే, నీటి శాతం ఎప్పుడైతే నూనెలో ఉంటుందో దాంట్లో బ్యాక్టీరియా పెరిగే లక్షణం ఎక్కువగా ఉంటుంది. ఈ నీటి శాతం ఎంత మ్యాక్సిమం తగ్గించగలిగితే కలర్ అంత కొద్ది ఎక్కువగా పెరుగుతూ జరుగుతుంది. అంటే లైట్ ఎల్లోయిష్ అనండి, మామూలు మనం సామాన్య ప్రజలు వాడే నూనె ఉండే కలరు వస్తుంది. మీరు ఫోటోలో ఒకసారి చూడండి. ఈ రకంగా తయారైన నూనెలో సుమారుగా 0.09 to 0.10 వరకు యూజువల్గా ఉంటుంది వాటర్ కంటెంట్. కానీ మనం బయట అనేక వర్జిన్ ఆయిల్ చూస్తూ ఉంటాం. వాటిలన్నింటిలో తెల్లగా ఉంటుంది. తెల్లగా ఉండే ఆయిల్ తప్పనిసరిగా 0.25 వరకు వాటర్ కంటెంట్ ఉంటుంది. వాటర్ కంటెంట్ ఎప్పుడైతే ఉందో బ్యాక్టీరియా వెంటనే దాంట్లో డెవలప్ అయ్యే అవకాశాలు వాటికి చాలా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. అందుకనే మీరు అనేక సార్లు మీరు కూడా చూసుంటారు, పదే పదే రామకృష్ణ గారు నొక్కి చెప్పేవారు, తప్పనిసరిగా వైట్ ఉన్న ఆయిల్ అంత శ్రేష్టం కాదు 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 అని, కలర్ తప్పనిసరిగా ఉండాలి అని. ప్రసాద్ గారు ఒకసారి నాకు ఫోన్ మెసేజ్ ఇస్తూ మా ఆయిల్ గురించి ఆయన చెప్పిన అభిప్రాయం చూడండి ఒకసారి, తర్వాత మనం మాట్లాడుకుందాం. రాజుగారు చూశాను, బాగానే ఉంది స్మెల్ అంతా. అంటే మాది వైట్గా వస్తుంది, మాది కూడా బాగానే ఉంది. మరి ఈ రెండుకి డిఫరెన్స్ ఏమీ స్టడీ చేస్తా, చూద్దాం. ప్రసాద్ గారు, మీ మెసేజ్ చూసామండి. కలర్ గురించి అడిగారు మీరు. మేము కొబ్బరికాయని కాయపలంగా 9 months 10 months వరకు స్టోర్ చేసి ఉంచుతామండి. అందులో అలా చేయడం వల్ల దాంట్లో గర్భనిమ్మ అంతా రిమూవ్ అవుతుందండి. గర్భనిమ్మ అంటే ఇది మీరు కర్ణాటకలో కొన్న కాయలు అవుతే అది వితిన్ అవర్స్లోని ఆర్టిఫిషియల్గా వాటర్ రిమూవ్ చేసి బ్రేక్ చేస్తారు. నిజానికి ఇలా 1 yearకి వాళ్ళు స్టోర్ చేస్తే కర్ణాటక కాయలు అవి కుళ్ళిపోతాయండి. ఎందుకంటే అందులో వాటర్ ఎక్కువ ఉంటుంది. వేరే ఈ కాయలేమో చిన్నగా ఉంటాయి, అందులో వాటర్ తక్కువగా ఉంటుందండి. తక్కువగా ఉండడం వల్ల మేము 1 year స్టోర్ చేస్తే అందులో వాటర్ మొక్క కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఆ వెస్ట్ కోస్టల్ అంటే కర్ణాటకకి మాకి తేడా ఏంటంటే, మొక్క ఏమో పలచగా ఉంటుంది వాళ్ళది, కాయ పెద్దగా ఉంటుందండి. మావేమో మొక్క దళసరి ఉంటుంది, కాయ చిన్నగా ఉంటుందండి. ఆ రకంగా ఉండటం వల్ల మేము ఈజీగా ఇచ్చేయగలుగుతున్నాం అనమాట. అంటే ఆ వాటర్లో ఉన్న మినరల్స్ కానీ ఇంకోటి కూడా మా మొక్క లాక్కుంటుంది. ఇదొక విషయం అండి. ఇంకో విషయం అంటే ముఖ్యమైనది ఫిల్టరైజేషన్ అనేది కావాలండి. కొబ్బరిలోని ఫంగస్ ఎక్కువ ఫామ్ అయ్యి గుణం ఉంటుందండి. ఊరికే వితిన్ మినిట్స్లోని ఫంగస్ ఫామ్ అయిపోతుంది. తీపి నీళ్ళు ఉండటం వల్ల వెంటనే బయట గాలి తగిలి, అంటే ఆక్సిజన్ తగిలి వెంటనే ఫంగస్ ఫామ్ అయిపోతుంది. మేము ఆ ఫంగస్ని ఒకటేమో ఇలా 1 year ఉంచడం వల్ల ఫంగస్ చాలా వరకు చచ్చిపోతుందండి. 2 దాని వెంటనే మేము 1 day ఆరబెడతాం. ఆ తర్వాత మీ ఫిల్టరైజేషన్ అనేది మాకు చాలా స్ట్రిక్ట్గా చేస్తామండి. దాదాపు మేము చేసి ఫిల్టరైజేషను 36 గంటలు ఉంటుందండి. అంటే ఈ రోజుని మేము ఫిల్టర్లో కుదిరిన ఆయిల్ సెకండ్ డే మార్నింగ్ రిలీజ్ అవుతుంది లాస్ట్ డ్రాప్ అండి. దాన్ని బట్టి మేము అంతా స్ట్రిక్ట్గా చేస్తాము. ఫిల్టరైజేషన్ అనేది చూడండి. ఇది ఫుల్ టైం జాబ్ సార్. మొత్తం మీద అల్టిమేట్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఫుల్ టైం జాబ్ అండి. మీరు అంతా ఎంకరేజ్ చేస్తే ఇటువంటి రాయల్ క్వాలిటీ ఇది నేను మీకు ఇస్తాను, మేము కూడా అమ్ముతాము, పబ్లిక్ బాగా అందుతుంది సార్. నెక్స్ట్ మేము కాయ బయట నుంచి కలెక్ట్ చేసే విధానం, దాన్ని నిలవ ఉంచే విధానం, ఇది కూడా ఈ వీడియో రూపంలో చూపిస్తున్నాం, చూడండి.
ఈ రకమైన కాయ తీసుకొచ్చి దాన్ని 9 నెలలు ఇదే పద్ధతిలో నిల్వ ఉంచితే మాత్రమే దీనికి నిర్దిష్టమైన కురిడి కల్చర్ వస్తుంది. కురిడి ఆయిల్ తీసే విధానంలో ఇది మొదటి స్టెప్గా చెప్పొచ్చు. ఈ రకంగా ఎవరైతే తయారు చేయగలరో వాళ్ళు మాత్రమే కురిడి కొబ్బరి నూనె తయారు చేయగలరు. వారికి మాత్రమే ఈ రంగు రుచి వస్తుంది. మిగతా వాళ్ళకి ఏ విధంగానే రాదు. కొంతమంది ఎక్కువగా ఈ కాయ దొరికి ప్లేస్ మాత్రం కోనసీమ మాత్రమే. ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరి ఎక్కడా దొరికే అవకాశం లేదు. కొంతమంది దీన్ని తీసుకెళ్ళి హైదరాబాద్లోనో మెడ్రాస్లోనో ఇంకో చోట దూర ప్రాంతాల్లో కూడా నూనె తీస్తున్నట్టుగా కొంతమంది అమ్ముతూ ఉంటారు. కానీ అది ఎలా సాధ్యం మీరు ఆలోచించండి. చిత్తూరులో తయారయ్యి టమాటాలు తీసుకొచ్చి మేము కోనసీమలో అమలాపురంలో జ్యూస్ తీసి అమ్ముతామంటే ఎవరన్నా నమ్ముతారా? జమ్మూ కాశ్మీర్లో యాపిల్ జ్యూస్ తీసుకొచ్చి మేము ఇక్కడ అమ్ముతున్నామంటే ఎవరన్నా నమ్ముతారా? ఇది కూడా అంతే. ఇక్కడ సమృద్ధిగా కాయ దొరుకుతుంది కాబట్టి ఇక్కడ తయారయ్యి నూనెలు వాళ్ళకి తక్కువ రేటుకి దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళకి దాని మీద మంచి అనుభవం ఉంటుంది కాబట్టి వీళ్ళు చేయగలరు. బయట వాళ్ళు ఎవరో చేయగలరు అనేది మాత్రం అబద్ధం. ప్రజలు కొంచెం దీన్ని గమనిస్తూ ఉండాలి.